తలచి తలచి భక్తుడనైతి సరస్వతి శరణాటి చూడమ్మా ఈ శరీరం అయినటువంటిదేమో కానీ మా ఊరు చాలా ఏమా నా చేతిలోకి చేయి పెడితే నా ఊరు నా పేరు నా నీతో చెప్తానన్నా ఎట్లమ్మా ఎట్లమ్మా చెయ్యండి అట్లేం భేదం లేదు కానీ అట్లయితే ఇట్లంటాడమ్మా ముందుకు పోండమ్మా బొమ్మను బట్టి వాళ్ళకి అంతరాయం అవుతుంది మీరు అన్ని పెరికేసేటట్లయితే సంతోషమైపోతా ఉన్నాను ఇంకంతా అన్న చెయ్యి ఇదిగోమ్మా అన్న ఈ పవడాలు అట్లా గీరుతావన్నా పోయితా నేను కాదమ్మా యాచకులను ఉదాసీనంగా మాట్లాడేటువంటి వాళ్ళు వాళ్ళకు ఎగతాళి చేసేటువంటి వాళ్ళు వాళ్ళకి ఏదైనా పరిహాసం చేసి నవ్వుతారు చూడు అట్లాంటి వాళ్ళు బంగారెక్క చాలా బాగుందమ్మా నీ పేరు బంగారెక్క ఏమయ్యా ఏం పట్ల ఆమె ఒళ్ళంతా బంగారు ఉంది బంగారెక్క అంటే ఉందయ్యా బంగారు లేదు పుట్టకాసి ఇక బంగారు ఒళ్ళంతా బంగారు ఉందని నువ్వంటాండో పిల్లడితో పావి ఎండుందని పరిహాసం చేస్తాడు కదమ్మా నా పిల్లోడు నా మేనల్లుడు కానీ అయితే చాలా గొప్పగా ఉండవు కదమ్మా అమ్మా ఈ స్వామివారి సందర్భంలో ఈ అన్నదానము చేస్తున్నటువంటి సందేశంలో కాబట్టి మరి నీ ముగుని చూడాలని మేమంతా ఇక్కడ ఉన్నాము పిల్లమ్మ చూద్దాము తాలే 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 వస్తా ఉన్నాను రాపులేను 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 అల్లనైనా మన మీద తెల్లది గని నామము తెచ్చి అల్లనైనా మన మీద తెల్లది గని నామము తెచ్చి అల్లలంతలి జాగే చాలు అల్లలంతలి నా గంధబోడి రాపులేన ముందుకే సాయి పెట్ల మీద తొక్కొనట్టాడు నమ్మకంటే ఉన్న పోయిందని ఎక్కడ నువ్వు మాట్లాడి తన్యాసం చెప్పింటాడు తన్ను ఎక్క కాళ్ళ కింద దూరి కింద పడితే ఉంటాను ఆడప్పుడు నాకు నాకు జీవితం వెళ్తుపోతుంది చూడు మీకు చెప్పేదా నేను ఇక్కడ మాట్లాడుతుండేది చూడు ఒరే చిన్నోడా లేదు లేరా మన ఇక్కడ స్వామివారి సందర్భంలో అట్లే కోబట్ల చూస్తావు నువ్వు కోబనా కొడక సరేలే నేనే కొడతాను భార్య మన కీర్తిశేషులు లక్ష్మీదేవమ్మ వాటి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు పోలంటి మన వెంకటేశు మనవడు మన మధుసూదన్ మన సింహమణి మన జొన్న అర్షవర్తి నా కొడుకు నువ్వా మన హర్షవర్ధన్ నాయుడు సర్పంచ్ మన తలమర్లపల్లి వాస్తవ్యులు మన నల్లగిరు మండలము వారి ఆధ్వర్యంలో మనకి ప్రోగ్రాము ఈ భక్తాదులకు మన కమిటీ వాళ్లకు అర్చకులకు అప్పగించినటువంటి వారికి అందరికీ నమస్కరించుకొని చిన్నలకు పెద్దలకు మరి ఇక్కడికి వచ్చిన భక్తాదులకు మాట్లాడదాము స్టార్ట్ అవుతుంది రామ
మనము పంచవటిలో సీతను పోగొట్టుకుని ఈ చీకటి వనంతరము చేరవచ్చినప్పుడు మా అన్నను చంపి కిష్కిందకు నన్ను రాజు చేయమని అడిగినప్పుడు మనము పంచవటిలో పర్ణశాలాన్ని కట్టుకొని నీ వదిన మనమిద్దరము అక్కడ పంచవటిలో ఉన్నప్పుడు మనకు మోసము చేసినటువంటి ఎవరో మీ వదినను అపహరించినాడు. వారిని వెతుక్కుంటూ మనం ఈ ఋష్యముఖ పర్వతము చేరుకుని మిత్రుడు మన కాలము వచ్చి కపిచేందల వెడలింతు మనుచు మనల మరచను ఏ మనగవలయో మీ సీతమ్మ జాడ నేను ఎక్కడైనా చూపిస్తాను అని ప్రతిజ్ఞ చేసి ప్రతినలు చేసినటువంటి ఆ సూర్యపుత్రుడు సుగ్రీవుడు మన కార్యములపై దిష్టి మానేనో. విను సుమిత్రత్మజ వినజుడి పట్ల అన్నయ్య నీవు తొందరగా వెళ్ళి ఆ సుగ్రీవునికి నా చెంతకు పట్టుకునిరా. అలాగనే తమాజ్ఞానుసారము చేత నీ దుర్మార్గుడైన సుగ్రీవునికి నీ చెంత తొడు చేస్తున్నా. పోయి రావయ్యా, వానికి నా చెంతకు పట్టుకునిరా. అలాగనే కుమితుడై కోపద్రీప మానసుడై మార్గానుసారముగా రామచంద్ర దేవ కవ నన్ను బాబు సీత రామచంద్ర దేవ కవ నన్ను బాబు నాయనా అమ్మా బిడ్డలకి అట్లా పట్టుకోమ్మా, కరెంట్ ఉంది ఇక్కడ. చరణాలే దండ ప్రణామములు మహారాజా, దండ ప్రణామములు. నీకర చిర పాండిత్యము నంచధరమే పదిముఖ గోండ ఖండితమిది గోమి మొదల కదా ఉంటా అందరూ ఇచ్చేసినాము నాయన. తమ ఆజ్ఞానుసారముగా మమ్మలకు ఎందుకు ఇక్కడికి రమ్మన్నావో అని కాలహేతువో విచారణ ఏమో అని తెలపడానికి